గురించి ఎలా చెల్లించారు, అది కూడా అధికారులకు కేవలం మౌఖిక ఆదేశాలతో మీరు మంత్రి స్థాయిలో అలా ఎలా ఇస్తారు అనేది ఏసీబీ రెండవసారి విచారణలో మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ను పిలిచి విచారించారు. సుమారుగా 60-70 ప్రశ్నలు ఏవో అడిగారు అంటున్నారు. 7 గంటలకు పైగా విచారణ జరిగింది. ఇది రెండోసారి జరిగింది. అలాగే ఆ సంస్థ ఏదైతే ఉందో ఎఫ్ఏ ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే సంస్థకు ఈ నిధులు వెళ్ళాయి. అంటే మొదటి సంవత్సరం సక్సెస్ఫుల్గా చేశాం కాబట్టి రెండో సంవత్సరం కూడా హైదరాబాద్లోనే నిర్వహించాలని, మళ్ళీ వేరే చోటకు వెళ్ళిపోకుండా ముందుగానే కొంత నిధులు ఇచ్చామని చెప్పి. సో ఏదైతే ట్రైపార్టీ అగ్రిమెంట్లో ఉన్న ఒక పార్టీ దీని నుంచి బయటికి వెళ్ళిపోయిందో ఒక కంపెనీ, సో ఈలోపు ఎఫ్ఏ నుంచి ఒత్తిడి ఎక్కువ రావడం, కాస్త అడ్జస్ట్మెంట్లో భాగంగా ముందుగానే నిధులు పంపించేసాం. ఇందులో ఏం తప్పు చేశాను నేను? అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఖ్యాతిని పెంచడానికి ఎన్నో రాష్ట్రాలు పోటీ పడుతుంటే దేశంలో నేను పట్టుకొచ్చాను హైదరాబాద్కి అనేది కేటీఆర్ వాదన. సరే, ఇందులో ఖ్యాతి పెరిగిందా? 600-700 కోట్లు ఖర్చు నుంచి రాష్ట్రం బడ్జెట్ నుంచి బయటికి తరలిపోకుండా కాపాడానని రేవంత్ రెడ్డి అంటున్న మాటల్లో వాస్తవం ఎంత? ఇదంతా ఒక అంశం. అంటే ఇందులో ఉన్న లెగాలిటీస్ ఏమిటి? క్విడ్ ప్రోకో జరిగిందా, లేకపోతే ఎలక్టరల్ బాండ్స్ రూపంలో ఎందుకని ఆ కంపెనీ 49 కోట్లు బీఆర్ఎస్ పార్టీకి చెల్లించింది? ఇవన్నీ తేల్తాయి లీగల్గా. కానీ ఇందులో పొలిటికల్ ఆస్పెక్ట్ ఏంటి? పొలిటికల్ యాంగిల్ ఏంటంటే కేటీఆర్ను ఈ కేసులో ఇరికించి రేవంత్ రెడ్డి జైలుకు పంపించాలనుకుంటున్నారా? పాయింట్ నెంబర్ 1. అంటే కక్షపూరితంగా రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు కాబట్టి ఇవాళ ఏదో రూపంలో కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ని జైలుకు పంపాలనుకుంటున్నారు అనేది బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న కామెంట్స్. నిన్న మీరు చూస్తే ఒక భారీ బల ప్రదర్శన. అంటే ఇటు బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర పోలీసులు మోహరించారు, ఇటు ఏసీబీ కార్యాలయం దగ్గర భారీగా ఫోర్సెస్ని డంప్ చేయాల్సి వచ్చింది. విపరీతంగా కార్యకర్తలు వచ్చారు. ఎందుకనంటే ఒక విచారణకు వెళ్తుంటే మొన్న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముందు, పీసీ ఘోష్ కమిషన్ విచారణ ముందు హాజరయ్యేటప్పుడు కూడా ఇదే పరిస్థితి. సరే, అంతకుముందు హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఇంత స్థాయిలో రాకపోయినా సరే ఇవాళ కేసీఆర్ విచారణకు భారీగా హాజరైన పరిస్థితి. అయితే పీసీ ఘోష్ కమిషన్ విచారణ ముందు కేసీఆర్ వెళ్లే ముందు కాళేశ్వరం విషయంలో కవిత వచ్చారు సంఘీభావంగా. కానీ నిన్న కేటీఆర్ విచారణ సందర్భంగా వారు ఎక్కడా కనిపించలేదు. పైగా వేరే ప్రోగ్రాం కూడా పెట్టుకున్నారు. అయితే ఒక ట్వీట్ అయితే చేశారు. అంటే అప్పుడు బల ప్రదర్శనకి దిగారు, ఇప్పుడు కేవలం ట్వీట్తో సరిపెట్టేశారు. ఎందుకంటే ఇద్దరి మధ్య క్లియర్గా గ్యాపు, డిఫరెన్సు, ఆధిపత్యమైన పోరుకు సంబంధించిన గ్యాప్ కనిపిస్తుంది కాబట్టి. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ లీగల్గా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసు ఎంతవరకు నిలబడుతుంది, నిలబడదు? నిలబడే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే చాలా టెక్నికల్గా ఎవిడెన్సెస్ చాలా క్లియర్గా ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే విదేశీ సంస్థకు డబ్బు చెల్లించేటప్పుడు అది ₹1 100 కోట్లైనా ఎంత అయినా కూడా ఆర్బీఐ నిబంధనలు చాలా స్పష్టంగా దాని గైడ్లైన్స్ ఉన్నాయి. దాన్ని ఫాలో అయ్యి మాత్రమే చేయాలి. అది కాకుండా అలాగే క్యాబినెట్లో అప్రూవల్ లేకుండా డైరెక్ట్గా మీరు పంపించేయండి అంటే హెచ్ఎండిఏ అధికారులు ఈ ఖాతా నుంచి ఆ ఖాతాకు ట్రాన్స్ఫర్ కొట్టేశారు. మనం ఏదో డబ్బులు పంపించుకోండి అన్నట్టుగా. సో అలా ఎలా కుదురుతుంది? దాంట్లో ఏముండొచ్చో సరే, ఆ పైకి ఇప్పుడు కనిపిస్తోంది ఫార్ములా ఈ రేస్ సంస్థ. ఇలా రేపు పొద్దున్న ఇంకో సంస్థ అయితే, ఇంకో రాష్ట్రంలో ఇంకో సంస్థ దేనికో నిధులు మళ్లించేస్తే, అది పక్కదారి పడితే, సో ఖచ్చితంగా ఈ సంస్థలు అవి ఎందుకు ఫాలో కాలేదని అడుగుతాయి. ఇప్పుడు ఇందులో పొలిటికల్గా నిజంగానే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని టార్గెట్ చేశారా? టార్గెట్ చేస్తే జైలుకు పంపించాలనుకుంటున్నారా? నిజంగా కేటీఆర్ని ఇప్పుడు జైలుకు పంపిస్తారా రేవంత్ రెడ్డి రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టుకుని? నిన్న కేటీఆర్ ఈ విచారణకు వెళ్లే ముందు చూస్తే ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు, చేసుకుంటే చేసుకోండి, ఏముంది ఓ 15 రోజులు రెస్ట్ తీసుకుంటా జైల్లో అన్నారు. అంటే ఆయన కొంత రెచ్చగొడుతున్నట్టే కనిపించింది రేవంత్ రెడ్డిని, మీరు చేసుకుంటే చేసుకోండి అని. అలాగే రేవంత్ రెడ్డి మీద నిన్న సాయంత్రం ఆయన వచ్చిన తర్వాత కొంత పరుష పదజాలం వాడారు. అంటే రేవంత్ రెడ్డి ఒక పార్టీకి నాయకుడా, ఇంకొక రకంగానో ఎలా చూసినా కూడా ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎన్నో మనస్పర్ధలు, రాజకీయపరమైన విభేదాలు ఉండొచ్చు వాళ్ళిద్దరికీ. కానీ ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి, లేకపోతే హౌలా, ఇలాంటి పదాలు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎలా వాడతారు? కేటీఆర్ సాధారణంగా ఆ రకమైన పదాలు వాడే వ్యక్తి కాదు. ఆయన కొంత ఆచితూచి మాట్లాడతారు. కానీ ఈ మధ్య అధికారం కోల్పోయాక కొంత అసహనంతో ఉన్నట్టే కనిపిస్తోంది కేటీఆర్. ఎందుకని కేటీఆర్ రకమైన భాష మాట్లాడుతున్నారు? ఆయన అండమే కాకుండా ఏదో వెనకాలందరితో జై జై అనిపించినట్టు ఆ పదాన్ని అనిపించారు. అది కొంత ఇబ్బందిగా, ఇబ్బెట్టికరంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని గౌరవించాలి కదా. వాళ్ళే చెప్తారు కదా అనేక సందర్భాల్లో కేసీఆర్ని ఏమన్నా అంటే 4 చీరేస్తా ఉన్నప్పుడు
కేసీఆర్ ముఖ్యమంత్రిగా గౌరవించాలని కోరుకున్నప్పుడు మరి రేవంత్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రిగా గౌరవించాలి కదా. పార్టీ శ్రేణులకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు కేటీఆర్ అనేది కూడా చర్చ చేయాలి. అలాగే ఒక పక్కన కవిత ఇష్యూ, ఒక పక్కన కాళేశ్వరం ఇష్యూ, అలాగే కేటీఆర్ ఈ ఫార్ములా ఈ రేస్ ఇష్యూ, ఇవన్నీ కేసీఆర్ని చికాకు పెడుతున్నాయి. ఖచ్చితంగా చికాకు పెడుతున్నాయి, ఇరిటేట్ చేస్తున్నాయి. అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష గడితే బీఆర్ఎస్ మీద, కేసీఆర్ ఫ్యామిలీ మీద ఏడాదిన్నర టైం ఎందుకు తీసుకుంది? ఒకటి, నిజంగానే కక్ష గట్టి అరెస్ట్ చేస్తే అది రేవంత్ రెడ్డికి రాజకీయంగా కలిసి వస్తుందా, బూమరాంగ్ అవుతుందా? రెండు, మూడోది, ఈ కేసులో ఎటువంటి విచారణకు నిలబడిన అంశాలు లేకపోతే కేటీఆర్ అండ్ కో బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. విచారణకు వెళ్తారు, రెండు సార్లు కాకపోతే మూడు సార్లు కాకపోతే 10 సార్లు విచారణకు వెళ్తారు. నేను కూడా రివర్స్లో ఏవో క్వశ్చన్లు అడిగేట, అరెస్ట్ చేసుకోండి, మీరు అడిగే క్వశ్చన్లో దమ్మేం లేదు, మీరేదో పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీ మీద, అందుకే నన్ను పిలిచి మాట్లాడుతున్నారని కూడా ఈయనేవో కొన్ని అన్నారు అని చెప్పి పత్రికల్లో, మనం ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది, అలాగే ఇతర పత్రికల్లో కూడా వచ్చాయి. సో ఇందులో ఈ ఏసీబీ ఎంతవరకు దీన్ని నిలబెడుతుంది, ఈ కేసుని నిజంగానే కేటీఆర్ అరెస్ట్ అవుతారా? అలాగే ఇంకొక ముఖ్యమైన పొలిటికల్ డెవలప్మెంట్ అంటే హరీష్ రావు పూర్తిగా కేటీఆర్ వెనకాల ఉన్నారు. ఇప్పుడే కాదు, ఏ సందర్భం వచ్చినా ఆయన పార్టీ కూడానే ఉన్నారు. ఎందుకంటే తాజాగా ఈ మధ్య హరీష్ ఏదో బయటికి వెళ్ళిపోతారా, కేటీఆర్ వెంటనే ఆయనతో వెళ్ళారు, 2 సార్లు సమావేశం అయ్యారు అనగానే కాళేశ్వరం వచ్చింది. కాళేశ్వరం విషయంలో మళ్ళీ అందరూ కలగలిసే స్ట్రాటజీ నిర్మించుకున్నారు ఏం చేయాలని. ఇవాళ ఆయన ఏమంటారు, కేటీఆర్ రాష్ట్రం కోసం చేశారు, ఆయన మీద కక్షపూరితంగా మీరు చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ భస్మం అయిపోతుంది, ఏది బీఆర్ఎస్ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు కూడా కేటీఆర్ వెంట ఉంటారు అన్నది. అంటే ఇది బిగ్గెస్ట్ సపోర్ట్ హరీష్ రావు రూపంలో, కవిత లేకపోయినా సరే. ఎందుకంటే కేసీఆర్ ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు, ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు తప్ప ఏం మాట్లాడట్లా. మరి ఆయన ప్రత్యేకమైన వ్యూహాలు, పొలిటికల్ వ్యూహాలు ఏమైనా రచిస్తున్నారో చూడాలి. చూద్దాం, ఓవరాల్గా మాట్లాడదాం దీని మీద. ఎంతవరకు దీంట్లో ఈ కేసులో ముందుకెళ్తుంది ప్రభుత్వం, లేదా విచారణల పేరుతో కేటీఆర్ని ఇరిటేట్ చేస్తారా, లేదా ఒకరోజు అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేస్తే దాన్ని ఏ రకంగా ఉంటుంది రెస్పాన్స్, ఇవన్నీ. షార్ట్ బ్రేక్, స్టేట్. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కేటీఆర్